మనం మన ఛానల్ మన 4th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి గ్రామర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కదా. ఒక 5 లెసన్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకొక 4 లెసన్స్ ఏమో ఉన్నాయి. సో ఈ రోజు లెసన్ వచ్చేసి మనకి ద సీడ్ ఆఫ్ ఫ్రూట్ యూనిట్ అన్నమాట ఇది. సో ఈ లెసన్ లో చూస్తే కనుక మనకి ఫస్ట్ ఏముందంటే ప్రిఫిక్సెస్ గురించి చూడడం జరిగింది. The king said, "This boy is honest. I am sure he will rule his kingdom." The antonyms or opposites of the underlined words are dishonest, unsure. So honest ki sure ki opposite words ante dishonest, unsure. These words are formed by adding dis and un to the base words honest and sure. Parts of word like dis and un which are added to base words to change their meaning are called prefixes. సో ఈ ప్రిఫిక్సెస్ ని మనము బేస్ వర్డ్స్ కి అయితే యాడ్ చేస్తాము. సో ఎందుకు? వాటి యొక్క మీనింగ్ ని చేంజ్ చేయడానికి అలాంటి వాటిని ప్రిఫిక్సెస్ అంటారు. నెక్స్ట్ చూసుకుంటాం మనకి రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ అన్ ఆర్ డిస్. సో ఇక్కడ మనకి ప్రిఫిక్సెస్ ని యాడ్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే హ్యాపీ. సో హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్హ్యాపీ. లైక్, సో లైక్ కి డిస్లైక్. Lock the door, unlock the door. You have to obey the order. Obey ki opposite word వచ్చేసి disobey. So dis add చేయాలి. She is very kind to animals, unkind. సో ఇవి ఇక్కడ అన్ను, డిస్, ఇన్, ఇల్లు ఇవన్నీ కూడా ప్రిఫిక్సెస్ అంటే వర్డ్ కి ముందు యాడ్ చేస్తాం మనం. ఇక్కడ హ్యాపీ, హ్యాపీకి లెఫ్ట్ సైడ్ అంటే హ్యాపీ కంటే ముందు యాడ్ చేస్తాం ప్రిఫిక్సెస్ అన్నవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కొన్ని ప్రిఫిక్సెస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇల్లుతో స్టార్ట్ అయ్యేవి, ఇంతో స్టార్ట్ అయ్యి, ఇంతో స్టార్ట్ అయ్యేవి. లీగల్ కి ఇల్లీగల్, లిటరేటివ్, ఇల్లిటరేటివ్, ఎలిజిబుల్, ఇల్లిజిబుల్, పొలైట్, ఇంపొలైట్, పాసిబుల్, ఇంపాసిబుల్, పార్షియల్, ఇంపార్షియల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇల్లు, ఇన్ అనేవి కూడా ప్రిఫిక్సెస్ అవుతాయి. సో అది ఎలా యాడ్ చేశారు అన్నది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మనకి choose the appropriate opposites from the given options. సో బిట్స్ ఇచ్చి మనకి అప్రోప్రియేట్ ఆపోజిట్ వర్డ్స్ అనేది ప్రిఫిక్సెస్ యాడ్ చేసి చూడమన్నారు అన్నమాట. సో హెల్దీ చూసుకుంటే అన్హెల్దీ, ఎపియర్, డిసపియర్, మోర్టల్, ఇమ్మోర్టల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, లీగల్, ఇల్లీగల్. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూడండి. ద కింగ్ సెడ్, "I will distribute seeds to all the children." The action will distribute has not happened yet. That will begin and end in the future. Now let's see more examples. అంటే ఇక్కడ will distribute అనే వర్బ్ అనేది మనకి అది స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచర్ లో సమ్ టైమ్ లో జరిగి ఎంత అవుతుంది అన్న మీనింగ్ లో చెప్పారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే I will go to Delhi next week. He will come to school tomorrow. Pranati will get the first rank. In all the above sentences, the actions have not taken place. They will happen sometime in the future. The verbs will go, will come, will get are simple future tense. We use will plus base verb in statements in the simple future tense. సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ చూసుకుంటే కనుక మనకి కీవర్డ్స్ చూసుకుంటే నెక్స్ట్ వస్తుంది మ్యాక్సిమం. అంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అలా, అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్. ఇవి కీవర్డ్స్ ఏంటి సింపుల్ ఫ్యూచర్ యొక్క కీవర్డ్స్. అండ్ అలానే ఇంకా చూస్తే కనుక మనకి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే విల్లు, షల్. ఇవి మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో ఏ సబ్జెక్ట్ పక్కనైనా రాయొచ్చు మనం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏమి ఉండదు. కాకపోతే సమ్ పర్టికులర్ గా చెప్పాలంటే ఇక్కడ షల్ అనేది మనం ఐ ఉయ్ పక్కన యూజ్ చేస్తాం మోస్ట్లీ. విల్ అన్నది మిగిలినవి అంటే హీ, షీ, ఇట్, సింగులర్, ప్లూరల్ వాటికి విల్ యూజ్ చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ మనం ఐ పక్కన కూడా విల్ యూజ్ చేస్తాము. అది మనం ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ విల్, షల్ ఉంది కదా, వీటి పక్కన మనం V1 యూజ్ చేయాలి మెయిన్ గా ఆల్వేస్. అంటే మోడల్స్ పక్కన మనం ఖచ్చితంగా V1 అనేది యూజ్ చేయాలి. ఈ విల్, షల్ అని కాదు, ఇంకా ఉంటాయి కదా మే, మస్ట్, కెన్, కుడ్ ఇవన్నీ కూడా మోడల్స్. సో వీటి పక్కన మనం V1 యూజ్ చేయాలి. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వర్బ్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వెంటనే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో మార్చి వీటిలో ఫిల్ చేయమన్నారు. దినేష్ డాష్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్.
ఇక్కడ బై అని ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇయర్ అనేది కీవర్డ్ మనకి. సో ఇక్కడ ఆప్షన్ వస్తుందంటే విల్ బై. ఇట్ రైన్ టుమారో. టుమారో అంటే జరగబోయేది, ఇంకా జరగలేదు. సో విల్ రైన్. షీ కాల్ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. సో షీ విల్ కాల్ యూ. ఇండియా డాష్ ప్లే విత్ ఆస్ట్రేలియా. ఇండియా విల్ ప్లే. వీ డాష్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. ఇక్కడ కీవర్డ్స్ క్లియర్ గా ఉన్నాయి మనకి. సో ఇది సింపుల్ ఫ్యూచర్. సో వీ విల్ గో. నెక్స్ట్ చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఆప్షన్స్ గివెన్ బిలో. సో ఇవి కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించి ఇచ్చారు చూడండి. ఐ డాష్ పే ద ట్యాక్స్ టుమారో. సో ఐ విల్ ప్లే. ఐ విల్ పే. నెక్స్ట్ ఇక్కడ వెబ్ వచ్చేసి పాస్. ఇక్కడ కీవర్డ్ చూడండి నెక్స్ట్ ఇయర్. సో విల్ పాస్. ఇక్కడ హ్యాస్ అన్నది ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. ఇది పాస్ట్ అన్నది V2. సో ఫ్యూచర్ లో అయితే రాదు. నెక్స్ట్ టుమారో అనేది కీవర్డ్. సో విల్ గెట్ ఆన్సర్. టు నైట్ అంటే ఈ రోజు రాత్రి, ఇంకా జరగలేదు. సో విల్ రిసీవ్. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద పంక్చుయేషన్ మార్క్స్ సచ్ యాస్ ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్ ఇన్ దెమ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అదే పంక్చుయేషన్ మార్క్స్ గురించి అయితే మెన్షన్ చేశారు. అంటే ఏంటి, ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాము, కామా ఎక్కడ యూజ్ చేస్తాము, క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయమన్నారు అయితే. సో నెక్స్ట్ చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫర్ డిక్లరేషన్ దెర్ ఇస్ ఎ ఫుల్ స్టాప్. సో స్టేట్మెంట్ లో డిక్లరేషన్ చివర మనకి ఫుల్ స్టాప్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ మార్క్. సో జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇది మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లోకి వస్తుంది. అసర్టివ్ సెంటెన్స్. సో అసర్టివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్ పంక్చుయేషన్ మార్క్ అన్నమాట. సో ఈ అసర్టివ్ సెంటెన్స్ లో మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము, లేదా స్టేట్మెంట్ అని కూడా అంటాము. దీనికి మరొక పేరు వచ్చేసి అఫర్మేటివ్ సెంటెన్స్. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్ యొక్క నేమ్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండి చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ కి చివర ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఇది అసర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇంటరోగేటివ్ క్వశ్చన్ లో మనం క్వశ్చన్ మార్క్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంటరోగేటివ్ క్వశ్చన్ గురించి అయితే ఆల్రెడీ మనకు థర్డ్ క్లాస్ లో వచ్చింది, చెప్పడం అయితే జరిగింది. సో అక్కడ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ చూడండి, రెడ్, బ్లూ, ఎల్లో ద courtyard turned into a garden. As the king grew old, everyone got more and more worried. To find a successor, the king thought of an idea. In the above sentence, to separate words like red, blue, yellow, a punctuation mark has been used in the second and third sentences. In the second and third sentences, to separate clauses, a punctuation mark has been used. So ఇక్కడ చూడండి, రెడ్, బ్లూ, ఎల్లో అనే చోట కూడా కామా యూజ్ చేసాము. అండ్ ఇక్కడ యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డ్ అనే చోట కూడా కామా యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అదే మెన్షన్ చేశారు. ఫస్ట్ సెంటెన్స్ లో రెడ్, బ్లూ, ఎల్లో అనేదేమో కోడ్స్ ని సెపరేట్ చేయడానికి యూజ్ చేసాం కామాని. అండ్ ఇక్కడ యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డ్ ఎవ్రీవన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్ లో ఇక్కడ మనం క్లాజెస్ ని సెపరేట్ చేసాం. సో ఇలా వర్డ్స్ ని, క్లాజెస్ ని సెపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి కామా. ఈ కామా అనేది ఒకటి వర్డ్స్ అండ్ రెండోది వచ్చేసి క్లాజెస్ ని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఏ కామా ఈస్ డస్ యూజ్ టు సెపరేట్ వర్డ్స్, ఐడియాస్ అండ్ ఐటమ్స్. నెక్స్ట్ చూడండి, ప్లేస్ ద పంక్చుయేషన్ మార్క్ కామా wherever necessary in the following sentences. సో కామా పెట్టమన్నారు అంతే, మనలో ఇంకేం కాదు. ఇక్కడ చూడండి, రామ్, రహీం, రాబర్ట్, ఇక్కడ రామ్, రహీం నేమ్స్ అది. సో అక్కడ కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ విజయవాడ, విజయనగరం ఆర్ సమ్ సిమిలర్ సిటీస్ ఇన్ ఏపీ. Gandhiji, Nehru, Patel and Tilak were some of our national leaders. Copper, iron. So ఇలా వర్డ్స్ యూజ్ చేయడానికి మనం కామా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి some punctuation marks are wrongly used in the following sentences. Replace them with comma. సో ఇక్కడ చూడండి, జాన్ శేఖర్ కామా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ యూజ్ చేశారు, కామా యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేశారు. అశోక్ కామా పెట్టాలి. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది కామా. సో ఇది అయితే జరిగింది. సో ఇక్కడ మే అన్నది మనకి మోరల్ అవుతుంది. సో ఈ మేలు మనం దేనికి యూజ్ చేస్తామంటే గెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి విష్ ని చెప్పడానికి యూజ్ చేస్తాము మే అన్నది. అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లేదా ఆస్కింగ్ పర్మిషన్
అలానే గివింగ్ పర్మిషన్ కూడా. మే అనేది హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ఇది మోడల్ అవుతుంది. అండ్ మే పక్కన మనం V1 యూజ్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ద రెయిన్ అనే పోయం అనమాట. సో ఈ పోయం ని రాసింది ఎవరంటే తిరువల్లవార్. ద రెయిన్ అనే పోయం ని తిరువల్లవార్ రాశారు. సో పోయిట్ గురించి చూస్తే కనుక తిరువల్లవార్, కామన్లీ నోన్ యాజ్ వలువా, was a celebrated Tamil poet. So he is a Tamil poet and a philosopher. He is best known as the author of Tirukal. సో ఈయన రాసిన గ్రంథంలో బెస్ట్ బుక్ ఏంటంటే తిరుక్కల్, ఏ కలెక్షన్ ఆఫ్ couplets on ethics, political and economical matters and love. The text is considered an exceptional and widely cherished work of the Tamil literature. సో తిరువల్లవారు వచ్చేసి మనకి తమిళ్ పోయెట్, కామన్లీ నోన్ as వల్లువార్. సో ఈయన ఫేమస్ రైటింగ్ వచ్చి తిరుక్కల్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి 7th లెసన్ వీపల్ గాట్ ద థీఫ్. అలానే మనకి నెక్స్ట్ చూసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏం లేదు, ABCD అండ్ సో ఆన్ జెడ్ వరకు మనకి ఆర్డర్ ఉంటుంది కదా. సో మనకి ఇచ్చిన వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ ని చూసుకుని ఈ ఆర్డర్ లో పెట్టడమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ A అండ్ B తో స్టార్ట్ అయిన వర్డ్స్ ఏం లేవు. C తో స్టార్ట్ అయింది క్యాచ్, అండ్ నెక్స్ట్ C తర్వాత D డైమండ్, ఆ తర్వాత E తో స్టార్ట్ అయింది వర్డ్ ఈక్వల్. అట్లా ABCD ఆర్డర్ లో పెట్టుకు వెళ్ళడమే. సో ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్ సెట్స్, రైట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. సో స్పెల్లింగ్ గురించి ఇచ్చారు మనకి ఇక్కడ, కరెక్ట్ స్పెల్లింగ్ అన్నమాట. సో థీఫ్ యొక్క స్పెల్లింగ్ THIEF, థీఫ్. డైమండ్ DIA and డైమండ్. సో ప్రెషియస్, డినైడ్, మూమెంట్. ఇవి కరెక్ట్ స్పెల్లింగ్స్. నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, when the merchant was sleeping, someone entered his room quietly. The underlined part of both sentences denote actions that were going on. సో ఇక్కడ చూడండి, actions that were going on in the past. Such sentences that show continued actions at particular point in the past are in the past continuous. అంటే పాస్ట్ లో ఒక పర్టికులర్ టైమ్ లో జరిగిన యాక్షన్స్ ని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి was ప్లస్ ఇంగ్, వర్ ప్లస్ ఇంగ్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇది పాస్ట్ కంటిన్యూస్ కదా. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ లో మనకి కీవర్డ్స్ వచ్చేసి వెన్, వైల్ ఉంటాయి, మెయిన్ కీవర్డ్స్ ఇవి. సో ఇక్కడ చూడండి మనకి వెన్, వైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఈ వజ్ అనేది మనము ఐ, హీ, షీ, ఇట్ సింగులర్ పక్కన యూజ్ చేస్తాము, ఐఎన్ వజ్ అన్నది. అండ్ వర్ అన్నది వచ్చేసి వి, యు, ప్లూరల్, దే. సో ప్లూరల్ పక్కన యూజ్ చేసి వర్. ఈ వజ్ వర్ల పక్కన మనకి V4 అనే మెయిన్ వర్బ్ వస్తుంది. సో ఈ V4 అంటే ఏంటి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. సో మనం చూసుకుంటే అది ప్రజెంట్ అవనివ్వండి, పాస్ట్ అవనివ్వండి, ఫ్యూచర్ అవ్వండి, కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వచ్చినా సరే మనకి అంటే మెయిన్ వర్బ్ వచ్చేసి V4 ప్రెసెంట్ పార్టిసిపల్ అనమాట. నెక్స్ట్ చూస్తామంటే ఇక్కడ దే వర్ వాకింగ్ స్లోలీ వెన్ ఐ మెట్ దెమ్. ఇక్కడ మనకి వెన్ ఉంది చూడండి, వెన్ అనే తర్వాత V2 వస్తుంది, వెన్ ముందేమో వర్ వాకింగ్ వస్తుంది. అంటే వెన్ అనేది మనం కంజంక్షన్ గా యూజ్ చేసినప్పుడు వెన్న తర్వాత మనకి సింపుల్ పాస్ట్ రావాలి, వెన్న ముందు మనకి పాస్ట్ కంటిన్యూస్ రావాలి. ఇలా ఒక 2-3 కేసెస్ ఉంటాయి వెన్న, వైల్ కి. సో చూడండి, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రెయిన్డ్. ఇక్కడ రెయిన్డ్ అనేది V2, సో ఇది సింపుల్ పాస్ట్. వర్ ప్లేయింగ్ పాస్ట్ కంటిన్యూస్. హిమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్. నాక్ అన్నది V2, was watching అనేది past continuous. Geeta's father met with an accident while he was crossing the road. అండ్ ఇక్కడ వైల్ కి వచ్చేసరికి రివర్స్ అవుతుంది చూడండి, వైల్ తర్వాత మనకి పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది, వైల్ ముందేమో సింపుల్ పాస్ట్ వస్తుంది. Geeta's father met with an accident while he was crossing the road. I cut my finger while I was cutting vegetables. సో
ఇక్కడ వెన్న వైల్ గురించి చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో బిట్స్ ఇవ్వచ్చు. సో ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇవన్నీ ఇచ్చి దాని తర్వాత వర్బ్ ఏమొస్తుంది అని అడుగుతారు. సో ఇలాంటివి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, చూసుకోండి క్లీన్ అని. అండ్ నెక్స్ట్ చూస్తే read the following paragraph and underline the verbs which are in the past continuous tense. సో ఇక్కడ past continuous tense లో ఉన్న verbs అండర్లైన్ చేయమన్నారు. My friends Ram, Ravi were making and Janaki and Kavita were drawing. Ashok and Gopi were talking. Madhu was reading a book, Sheila was writing notes. ఇవి past continuous లో ఉన్న verbs మనకి. నెక్స్ట్ చూడండి, ఈ fill in the blanks ఇచ్చారు. శారద అనేది సింగులర్ కాబట్టి శారద వాజ్ రైటింగ్. వెన్ హర్ మదర్ విజిటెడ్ అనేది కూడా వీటు. అండ్ నెక్స్ట్ రంగా ఫెల్ డౌన్, ఫెల్. సో ఇక్కడ ఫెల్ అనేది వీటు. అండ్ రన్, సో హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రన్నింగ్ వైల్ హీ వాజ్ రన్నింగ్ ఎ రేస్. సో నెక్స్ట్ మమత సింగులర్ కాబట్టి మమత వాజ్ రీడింగ్. ద చిల్డ్రన్, ఇక్కడ ద చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ రావాలి, హెల్పింగ్ వన్. వర్ మేకింగ్. రజియా సింగిల్ కాబట్టి రజియా వాజ్ డాన్సింగ్ when the headmaster entered the class. And next చూడండి, read the following sentences and look at the underlined words. He is the thief, we are the thieves. In the sentence 1, the subject he and verb is are both singular in form. In the sentence 2, the subject we and verb are both in plural form. So next చూడండి, we match the number of verb and noun in a sentence. Verb and noun in a sentence, number of. This means we use singular verb for singular subject, plural verb for plural subject. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం సింగులర్ నౌన్ కి సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్ కి ప్లూరల్ సబ్జెక్ట్, అంటే ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన ప్లూరల్ వెర్బ్ అయితే యూజ్ చేయాలి, అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఇక్కడ చూడండి, సింగులర్ అదే హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉంటాయంటే యామ్, ఈజ్, వాజ్, హ్యాజ్. ఇవి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్, వీటిని మనం సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్లూరల్, ఆర్, వర్, హ్యావ్. ఇవి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్, వీటిని మనం ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, మనకి here are some examples of subject verb agreement. The subject is in bold and the verb is in underlined. సో ఇక్కడ చూడండి, జాన్ సింగులర్, సో ఈజ్ యూజ్ చేస్తాం. యూ అన్నది మనకి సింగులర్ అండ్ ప్లూరల్ రెండింటి కింద యాక్ట్ చేస్తుంది, కానీ మనం రిటర్న్ ఫార్మ్ లో తీసుకున్నప్పుడు యూ అనేది ప్లూరల్ గానే తీసుకోవాలి. సో యు ఆర్ వెరీ నాటీ ఇన్ చైల్డ్హుడ్, దే అన్నది ప్లూరల్, సో దే హ్యావ్. ద చిల్డ్రన్ ప్లూరల్, సో ఆర్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టీఫెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ మై క్లాస్. సో ఇక్కడ స్టీఫెన్ అన్నది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేసాము. అలానే ద ప్లేయర్స్ అన్నది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. ఆర్ గోయింగ్ టు ప్లే గ్రాఫ్. సో ద ప్రో కూడా, సో ఇక్కడ ద ప్రో అనేది మొత్తం జాతిని చెప్తుంది కాబట్టి, సో ఇక్కడ మనం సింగులర్ గా తీసుకోవాలి ద ప్రో అనేది. సో ద ప్రో ఈజ్ ఫ్లయింగ్ హై. మై అంకుల్, ఇక్కడ బాట్ అన్నది V3. సో V3 పక్కన మనకి హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి, అంటే హ్యావ్ ఫార్మ్స్ రావాలి. సో మై అంకుల్ సింగులర్ కాబట్టి హ్యాస్, మై అంకుల్ హ్యాస్ బాట్ ఏ కార్. రాజేష్ ఈజ్ ఎ బిలియనేర్. హిస్ టీత్ ఆర్ షైనింగ్. అండ్ నెక్స్ట్ చూడండి, లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. బీర్బల్ వెంట్ టు మర్చెంట్స్ హౌస్. ద వర్డ్ మర్చెంట్స్ అండ్ విత్ apostrophe s. This indicates possession. He is a clever person, isn't he? Here the apostrophe is not used to indicate possession. Instead, it is used to indicate shortened form. This is called contraction. Here are some examples using apostrophe. Read and understand. So ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి apostrophe అన్నమాట. సో ఈ అపాస్ట్రఫీ అనేది కూడా మనకి 2 టైప్స్ గా యూజ్ చేస్తాం అనమాట. ఒకటి పొజిషన్ ని చెప్పడానికి, కలిగి ఉన్నాను, ఇది నాది అని చెప్పినప్పుడు పొజిషన్ ని చెప్తాం. అలాంటప్పుడు కూడా మనం అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఎండ్ ఫామ్ అంటే వర్బ్స్ కి వాటికి షార్ట్ ఫామ్ చెప్పడానికి మనం ఈ అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం షార్ట్ ఫామ్ చెప్పడానికి. దీన్ని ఇలా షార్ట్ ఫామ్ లో చెప్పండి కాంట్రాక్షన్ అంట. నెక్స్ట్ చూడండి, కనయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. సీతాస్ ఇక్కడ మనం పొజిషన్ చెప్తున్నాం, సీత యొక్క పెన్సిల్ అని. వరుణ్ డజంట్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. ఇక్కడ డజంట్ నో అనేది షార్ట్ ఫామ్ లో చెప్తున్నాం. డస్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ని మనం షార్ట్ చేసి ఇంట్ అని చెప్తాను, డజంట్. దే ఆర్ ఇంట్ కమింగ్ టుడే. వేర్బల్స్ ఆర్ ద సర్వెంట్స్. ఇక్కడ పొజిషన్ మళ్ళీ. You may understand that an apostrophe is a punctuation mark. It can be used for position and contracted forms. So position apostrophe అనేది పొజిషన్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చెప్పడానికి యూస్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, విత్ నౌన్స్. అపాస్ట్రఫీ అంటే పొజిషన్ చెప్పడానికి మనం నౌన్స్ తో పాటు యూస్ చేస్తాం అపాస్ట్రఫీని. ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చెప్పడానికి ఏమో హెల్పింగ్ వర్బ్స్ లో యూస్ చేస్తాం. కమలాస్ పెన్, ద పెన్ ఆఫ్ కమల. రామాస్ బుక్. బాయ్స్ హెడ్, డాక్టర్స్ రూమ్. ప్యారెట్స్ బీక్ అనేది ద బీక్ ఆఫ్ ద ప్యారెట్, ద రూమ్ ఆఫ్ ద డాక్టర్. అండ్ పొజిషన్ చెప్తున్నాం, కలిగి ఉన్నాము అని. ఇక్కడ ఈజ్ నాట్ కి షార్ట్ ఫామ్ ఈజ్ ఇట్, ఆర్ నాట్ కి ఆర్ ఇట్, వాజ్ నాట్ వాజ్ ఇట్, do not, don't, cannot, can't, has not, hasn't, will not, won't, have not, haven't, should not, shouldn't, would not, wouldn't. ఇవి షార్ట్ ఫామ్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ చూడండి, add the apostrophe wherever necessary and rewrite the sentences. సో ఇక్కడ apostrophe యూస్ చేయాలన్నది అనమాట. సో ఇక్కడ చూస్తూ ఇక్కడ రాజూస్ ఫ్యామిలీ. సో ఇక్కడ apostrophe పెట్టాలి, యూ తర్వాత రాజూస్. ద టీచర్స్ వైఫ్, ఆ తర్వాత apostrophe. ద పండిట్ కుడ్ నాట్. సో అండ్ తర్వాత apostrophe పెట్టాలి. ద క్లర్క్ సెడ్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్ సరళాస్ వర్డ్స్. ఇక్కడ ఎస్ పెట్టాలి సరళాస్. ద సర్వెంట్స్ ఫాలోడ్ హిమ్ దేర్ మాస్టర్స్ ఆర్డర్. మాస్టర్స్. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది పిల్లలకి అర్థం అవ్వాలని. అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి ద ట్రీ అండ్ ద రివర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షనరీ రిఫరెన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది గ్రామర్ పార్ట్ లో. సో ఇక్కడ చూడండి, మనం డిక్షనరీ గురించి చూసుకుంటే కనుక let us understand what a dictionary is. A dictionary is a reference book that has a list of words arranged alphabetically with their meanings. సో డిక్షనరీ చూసుకుంటే కనుక దాన్ని మనకి ఒక రెఫరెన్స్ బుక్ కింద అయితే యూస్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ విత్ దేర్ మీనింగ్స్. సో వర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి ఆల్ఫాబెటికల్ గా ఉంటాయి అండ్ వాటి మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డిక్షనరీ ఎంట్రీ విల్ హ్యావ్. సో మనకి డిక్షనరీలో ఉండే ఈ పై వర్డ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎంట్రీ అంటాము. సో అవి ఏముంటాయంటే ద కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. స్పెల్లింగ్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. అండ్ ఆ పదం అన్నది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏ వర్డ్ అవుతుంది అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అలా ఏ వర్డ్ అవుతుంది అనేది కూడా ఆ వర్డ్స్ పక్కన మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టు మనకి ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే ఆ వర్డ్ ని మనం ఎలా యూస్ చేయాలి కమ్యూనికేట్ చేసేటప్పుడు అన్న ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, read the following sentence, observe the underlined word. They wrote a letter to the Green Club volunteers. What is the meaning of the underlined word? Well, if you can't guess a word's meaning from the sentence, we generally refer to a dictionary, learn more. సో అది వాలంటీర్ యొక్క వర్డ్ గురించి చూడండి అనేది ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి వాలంటీర్ అనే వర్డ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రాసింది. సో డిక్షనరీలో ఎలా ఉంటుంది, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వర్డ్ ని మనము ఎంట్రీ వర్డ్ అంటాము. అండ్ అక్కడ మీనింగ్ ఉంటుంది అండ్ అదే పార్ట్ ఆఫ్ స్పీచ్. అంటే వాలంటీర్ అనేది మనకి నౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంది చూడండి, ఏ పర్సన్ హూ ఆఫర్స్ టు డూ వితౌట్ బీయింగ్ ఫోర్స్ టు డూ ఇట్. సో అలా ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ చూడండి కొన్ని వర్డ్స్ ఇచ్చి అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకి టెక్లో బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ లెటర్స్ చూస్తే ట్రీ, రివర్, వాలంటీర్, లెటర్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చి టి, ఆర్, వి, ఎల్. సో డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఎల్ లో లెటర్ ఏబిసిడి ఆర్డర్ లో మనకి ఎల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రివర్, ట్రీ, వాలంటీర్. సో ఇది ఆర్డర్ అనమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేసి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి మనకి, సి ఉన్నాయి 4 లెటర్స్ కి కూడా. కూల్, కేట్, కట్, క్లీన్. అలాంటప్పుడు మనం సెకండ్ లెటర్ ని చూడండి, ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ సి2, సిఎల్. సో సెకండ్ లెటర్ చూస్తే కనుక సెకండ్ లెటర్స్ లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటంటే ఏ.
OAUL ఉన్నాయి కదా సెకండ్ లెటర్ గా. సో వాటిలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చేది ఏ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మనకి కేర్, నెక్స్ట్ వచ్చేసి క్లీన్, కూల్, కట్, ఇది ఆర్డర్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్రీన్, గార్డెన్, గ్రాస్, గోవా అన్నిటిలోని జీ ఉంది. ఆ తర్వాత సెకండ్ లెటర్ చూస్తే కనుక ఇక్కడ మనకి జిఏ ఉంది. సో గార్డెన్ అనేది ఫస్ట్ వస్తుంది. సెకండ్ చూడండి, ఇక్కడ సెకండ్ లెటర్ చూస్తే ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ యూ ఉంది. సో మనకి ఆర్ యూలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆర్ వస్తుంది కాబట్టి గోవా అన్నది లాస్ట్ వర్డ్ అవుతుంది. మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు చూసుకుంటే కనుక చివరి వర్డ్ గోవా రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, గ్రాస్, ఆర్ ఆర్ సేమ్ ఉన్నాయి కానీ థర్డ్ లెటర్ చూస్తే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో మనకు నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటంటే గ్రాస్. ఆ గ్రాస్ తర్వాత గ్రీన్. అండ్ చూడండి వాటర్, వేస్ట్, వెదర్, వేవ్, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రం వెదర్ అన్నది డబ్ల్యూఈ ఉంది. సో ఈ వర్డ్ లాస్ట్ వస్తుంది మనకి, ఎందుకంటే సెకండ్ లెటర్ చూడండి ఇక్కడ డబ్ల్యూఏ సెకండ్ లెటర్ కూడా ఏ సేమ్ ఉన్నాయి ఈ మూడింట్లో. సో ఇప్పుడు చూస్తే కనుక సెకండ్ లెటర్ కూడా సేమ్ ఉంది కాబట్టి మనం అప్పుడు థర్డ్ లెటర్ చూసుకోవాలి. సో థర్డ్ లెటర్ చూస్తే TSV ఉంది. సో ఈ TSV లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే వేస్ట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ వాటర్, తర్వాత వేవ్, అండ్ ఇక్కడ ఈ వెదర్ అనేది మనకి చివరిన వస్తుంది. ఎందుకంటే ఇది సెకండ్ లెటర్ లోనే వేరే లెటర్ ఉంది కాబట్టి ఇది చివరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్, ఫ్లో, ఫన్, ఫెయిత్, ఎఫ్ అనేది సేమ్ ఉంది కానీ ఇక్కడ సెకండ్ లెటర్ చూసుకుంటే ఏ ఉంది, ఇది ఫస్ట్ వస్తుంది ఫెయిత్ అనేది. సెకండ్ ఫ్లో సెకండ్ వస్తుంది, ఫ్రెండ్ థర్డ్, ఫన్ లాస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఎనాగ్రామ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎనాగ్రామ్స్ గురించి కూడా మనకి టెట్లో అయితే బిట్ రావచ్చు. అంటే ఎనాగ్రామ్స్ అంటే ఏం లేదు, సో మనకి ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ లోని లెటర్స్ ని యూజ్ చేస్తూ కొత్త వర్డ్ ని తయారు చేయాలన్నమాట, అది ఎనాగ్రామ్ అంటే. ఇక్కడ చూడండి అర్త్ అనే ఉంది. సో ఈ అర్త్ లో EARTH అనే వర్డ్ అది లెటర్స్ ఉన్నాయి. సో ఈ EARTH అనే లెటర్స్ ని యూజ్ చేసి మనం హార్ట్ అనే న్యూ వర్డ్ క్రియేట్ చేస్తాం. ఇలా ఒక వర్డ్ లోని లెటర్స్ ని యూజ్ చేస్తూ కొత్త మీనింగ్ఫుల్ వర్డ్ ని క్రియేట్ చేయడమే ఎనాగ్రామ్. అని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వీట్ ఇచ్చారు, ఈ స్వీట్ ని వేస్ట్ లో రాసాం. నెక్స్ట్ హార్ట్, ఎర్త్. సో ఇక్కడ చూడండి an anagram is a word that is formed by rearranging the letters of another word but both words contain the same set of letters. సో మనకి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ చూసుకుంటే లెటర్స్ సేమ్ ఉండాలి అండ్ సింగిల్ టైం యూజ్ చేయాలి, ఎవ్రీ వర్డ్ కూడా తిరిగి యూజ్ చేయాలి మనం, అప్పుడే వాటిని అనాగ్రామ్స్ అంటాము. అండ్ మీనింగ్ఫుల్ వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి దానికి ఎనాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు, క్లూ ఇచ్చారు చూడండి, ఫైండర్. సో మనం క్రియేట్ చేయవలసిన న్యూ వర్డ్ ఏంటంటే వన్ హూ హెల్ప్స్ వెన్ వీ ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్, అండ్ స్వింగ్, థింగ్స్ దట్ హెల్ప్స్ బర్డ్స్ టు ఫ్లై, సో వింగ్స్. నెక్స్ట్ గార్డెన్, అనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్, డేంజర్. డస్టీ, యూ గో టు స్కూల్ టు డూ దిస్ స్టడీ. Next arts, see them, night, stars. Next చూడండి, look at the following group of underlined words given below. Here it is message from one person to another person can be substituted with one word letter. సో ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి లెటర్, ఏ సింగిల్ వర్డ్ substitute the other group of words or sentence. This is called one word substitution. అంటే కొన్ని పదాలు లేదా సెంటెన్సెస్ ని మనం ఒక పదంతో రీప్లేస్ చేయగలం చూడండి, అలాంటి వాటిలో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఏ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇంత లైన్ ని మనము లెటర్ అన్న ఒక పదంతో రీప్లేస్ చేయగలం. సో అలాంటి వాటిలో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఏ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ వితౌట్ రెయిన్ఫాల్. ఈ పదాన్ని సో ఈ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటంటే మనకి డ్రాఫ్ట్, కరువు. అండ్ act of growing plants and trees in large form, plantation. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి వర్డ్ పార్ట్నర్స్ కొలికేషన్స్ ఇవ్వడం జరిగింది. కొలికేషన్స్ అంటే ఏముంది, ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్ పైప్ గోస్ వెల్ విత్ ద వర్డ్ tears. These natural word combinations are called collocations. అంటే ఏంటి, వర్డ్ కాంబినేషన్స్ అంటే అవి న్యాచురల్ గా అనిపించాలి.
అలాంటి వాటిలో మనం కొలొకేషన్స్ అంటాం. ఇట్ సౌండ్స్ న్యాచురల్ టు సే వైప్ యువర్ టియర్స్, ఇట్ డజంట్ సౌండ్ గుడ్ ఆర్ న్యాచురల్ టు సే క్లీన్ యువర్ టియర్స్ ఆర్ రిమూవ్ యువర్ టియర్స్. సో అలాంటి వాటిలో మనం కొలొకేషన్స్ అంటాం. అనేది కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, సేవ్ టైమ్, సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎలక్ట్రిసిటీ, టెల్ ఎ స్టోరీ, టెల్ ద ట్రూత్, టెల్ ఎ లై, టెల్ ఎ సీక్రెట్, టెల్ ద డిఫరెన్స్ ఎక్సెట్రా. అండ్ సే హలో, సే సారీ, సే గుడ్ బై, సే థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మనకి కొలొకేషన్స్ అవుతుంది. Combination of words. And next should we read the following sentences taken from the story. Notice the underlined words. Everything there was so lively. Look here. What do the words there and here refer in the above sentences? These two words refers to some place. In the above sentences, the underlined words are called adverbs of place as they indicate place. They simply answer an important question. Word where. So ఇవి వచ్చేసి మనకి adverbs of place అన్నమాట. సో adverb of place అనేది adverbs లో ఒక టైప్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్సెస్ లో మనము వేర్ అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తే అవి adverbs of place ని ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ దేర్, హియర్ అన్నది adverbs of place. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ adverbs గురించి సాంగ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇందులో మనకి adverbs గురించి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, హియర్, దేర్, ఎనీవేర్, నోవేర్. ఇన్సైడ్, అవుట్ సైడ్. సో చూడండి, ఇక్కడ adverbs of place రిఫరింగ్ టు డిస్టెన్సెస్. ఇవి adverbs of place అంట. నియర్ బై, ఫార్, అవే, ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ చూస్తే adverb indicating places. సో ప్లేసెస్ ని ఇండికేట్ చేసి అంటే గో డౌన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్, దేర్, ఎనీవేర్, నోవేర్, అప్ స్టేజ్, డౌన్ స్టేజ్, బ్యాక్, రౌండ్. ఇవన్నీ కూడా ప్లేసెస్ ని చెప్తున్నాయి. adverbs ఇక్కడ కింద, పైన, లోపల, బయట ప్లేసెస్ ని. అండ్ నెక్స్ట్ adverbs of place indicating objects పొజిషన్. ఒక వస్తువు యొక్క పొజిషన్ లో చెప్పే adverbs వచ్చేసి బిహైండ్, వెనుక, అబౌవ్, పైన, త్రో, బిట్వీన్, మధ్యలో, బిలో, అండర్నీత్. ఇవి ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని చెప్తున్నాయి. నెక్స్ట్ adverbs of place indicating a movement in particular direction లో చెప్పేవి ఏంటంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టువర్డ్స్, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, ఆన్వర్డ్స్ అంటే డైరెక్షన్ చెప్పేవి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ the children are playing cricket at the school. So school outside the school. Let us go and watch the stars. Let us go upstairs and watch the stars. Is there any post office nearby? Lock the door when you go out. My grandfather searched for glasses everywhere. So next చూడండి, let's revise the use of full stops, question marks and exclamation marks. Look at these sentences. సో మనకి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలన్నది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది మనం అసర్టివ్ సెంటెన్స్ తర్వాత యూజ్ చేస్తాము. ఈ ఫుల్ స్టాప్ అనేది మనం ఒకటి అసర్టివ్ సెంటెన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ రెండింటిలో యూజ్ చేస్తాం. అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉండదు. బట్ ఈ టూ సెంటెన్సెస్ కూడా అండ్ అయ్యి పంక్చుయేషన్ ఏంటంటే ఫుల్ స్టాప్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అనేది ఇంటరాగేటివ్ క్వశ్చన్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ లుక్ ఎట్ మీ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇదేమో అసర్టివ్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్. వాట్ ఎ బిగ్ చేంజ్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మన ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్స్ మీనింగ్. సో we use a full stop or a period at the end to indicate completion of the statement. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూడండి, ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఏ క్వశ్చన్ మార్క్ కమ్స్ అట్ ద ఎండ్ టు ఇండికేట్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ని ఇండికేట్ చేయడానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ద థర్డ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఎ కమాండ్. దిస్ సెంటెన్స్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్స్ మీనింగ్. సో ఏ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ అట్ ద ఎండ్. సో కమాండ్ లేదా ఇన్స్ట్రక్షన్ చివరి కూడా మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తున్నాం.
ఇది ఇంపరేటివ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ద ఫోర్త్ సెంటెన్స్ కంటైన్స్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. సచ్ సెంటెన్సెస్ ఆల్వేస్ ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. మన ఫీలింగ్ లేదా ఎమోషన్ చెప్పడానికి మనం ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్ అని ఇచ్చేసారు. సెంటెన్సెస్ దట్ గివ్ us some information or describe fact. సో ఇన్ఫర్మేషన్ లేదా మనకి ఫ్యాక్ట్స్ ఇచ్చేవి ఏంటంటే అసర్టివ్ సెంటెన్సెస్. సో అసర్టివ్ సెంటెన్సెస్ కి మనం యూజ్ చేసే పంక్చుయేషన్ వచ్చేసి ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. సెంటెన్సెస్ దట్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగేవి ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో వీటిలో మనం క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్సెస్ దట్ మేకింగ్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్స్. సో రిక్వెస్ట్ ని కమాండ్స్ ని చెప్పేవి ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ చివరి కూడా మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు చూడండి. అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్ దట్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. స్ట్రాంగ్ ఫీలింగ్ లేదా ఎమోషన్ ని చెప్పే సెంటెన్సెస్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో వీటి చివరి మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే యూజ్ చేస్తాం. వాట్ నైస్ వెదర్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి use a full stop, question mark or an exclamatory mark wherever necessary in the following sentences. సో ఇక్కడ రాము వాట్ ఆర్ ద ప్లాన్స్, రాము అనే సబ్జెక్ట్ ఉంది అండ్ అది ఫుల్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఫుల్ స్టాప్. డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లియర్. ఇక్కడ డూ యూ అన్నది ఇక్కడ మనకి హెల్పింగ్ వర్క్ స్టార్ట్ అయింది. సో ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి, అది క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ డోంట్ త్రో ద వేస్ట్ పేపర్స్ అరౌండ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద బిన్. సో ఇక్కడ డోంట్ త్రో అన్నది కూడా మనకి సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ టైప్ అనమాట. డోంట్ త్రో ద వేస్ట్ పేపర్స్. సో ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెడతాము. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, సో నైస్ టు సీ. సో ఇక్కడ పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ లింకర్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ లింకర్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్ కి మరొక పేరు వచ్చేసి కంజంక్షన్స్. సో మనం కంజంక్షన్స్ ని లింకర్స్ లేదా కనెక్టింగ్ వర్డ్స్ అంటాము. సో చూడండి, ఫస్ట్ dig a large hole in the soil, make sure there is a plenty of space for the roots. Next, put some manure at the bottom of the hole. Then place the sapling gently in the hole. After that, place some extra soil and dry the leaves around the plant to hold water in the soil. Finally, pour some water around the sapling and give the following follow-up place. ఇక్కడ చూడండి, we use the words first, next and then finally in the above text to sequence the steps involved in planting a sapling. We understand that we use some linkers to indicate a connection among the sentences. Sentences order the steps for the smooth flow of ideas of process. సో మనం ఇక్కడ ఈ కనెక్టర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండికేట్ కనెక్షన్ అమాంగ్ సెంటెన్సెస్ అండ్ ఆర్డర్ లో చెప్పడానికి, అంటే సెంటెన్స్ యొక్క కనెక్షన్ చెప్పడానికి మనం కనెక్టర్స్ అయితే యూజ్ చేస్తాము. వీటిని లింకర్స్ అంటాము. సో పిల్లలకి యాక్టివిటీ అయితే ఇచ్చారు, ఇక్కడ వర్డ్స్ ఇచ్చి లింకర్స్ ఇచ్చేసి. సో ఇక్కడ చూసుకోండి, మనకి లింకర్స్ ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనలీ ఇవన్నీ కూడా కంజంక్షన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూడండి, లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ప్లీజ్ యూజ్ ద డస్ట్బిన్. డోంట్ త్రో ద వేస్ట్ ఎవ్రీవేర్. ప్లీజ్ డు నాట్ కట్ డౌన్ ద ట్రీస్, దే గివ్ us rain. సో ఇక్కడ చూడండి, we use the word please to politely make a request or persuade someone. సో ప్లీజ్ అనేది మనము పొలైట్ గా రిక్వెస్ట్ చేయడానికి లేదా ఇతరులను ఒప్పించడానికి అయితే ప్లీజ్ అన్న పదాన్ని యూజ్ చేస్తాము. అంటే ఇది చేయడానికి లేదా చేయొద్దు అని చెప్పడానికి ప్లీజ్ ని వాడతాము. సో read the following, rewrite the sentences using please or please do not. I advise you to be regular to school. Please come to school regularly. సో ఇక్కడ మనకి ప్లీజ్ లేదా ప్లీజ్ డు నాట్ అన్న వర్డ్స్ ని యూజ్ చేసి సెంటెన్సెస్ ని రీరైట్ చేయమన్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి లాస్ట్ వచ్చేసి ద రెయిన్బో అని ఏముంది. సో ద రెయిన్బోని రాష్ట్రం ఎవరంటే క్రిస్టినా రొసెట్టి. సో ఈయన ఒక పోయెట్. సో పోయెట్ గురించి చూస్తే కనుక మనకి క్రిస్టినా రొసెట్టి. సో క్రిస్టినా జోర్జినా రొసెట్టి ఇది ఈయన ఇంగ్లీష్ పోయెట్ who wrote a variety of romantic, devotional and children's poems. She is famous for the poems Goblin Market and Remember. The present poem Rainbow is one of her popular poems written in children to admire and enjoy the natural beauty. Christina Rossetti ఒక లేడీ.
సో ఈవిడ వచ్చేసి ఇంగ్లీష్ పోయిట్ అనమాట. సో ఈవిడ ఫేమస్ వర్క్స్ వచ్చేసి మనకి గోబ్లిన్ మార్కెట్, రిమెంబర్. సో గోబ్లిన్ మార్కెట్ అండ్ రిమెంబర్ అనే పోయమ్స్ ఎవరివి అంటే క్రిస్టినా జోసెఫ్వి. సో ఈవిడ ఇంగ్లీష్ పోయిట్. సో ఇది ఫ్రెండ్స్ 4th క్లాస్ మొత్తం మనకి టెక్స్చువల్ గ్రామర్. సో ఈ వీడియోతో మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.